హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ చేజ మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు మా పిల్లల క్యారేజీ కోసం నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నానండి. నేను ఎలా చేస్తున్నాను అనేది ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఈ మూడు కొద్దిగా వేసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను, నాకు పప్పులు ఎక్కువగా ఉంటే ఇష్టం అండి, అందుకని ఎక్కువగా వేసుకున్నాను. ఇందులో ఏడుశనగగుళ్ళు కూడా వేసుకోవచ్చండి, కానీ మా పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు, అందుకని నేను అవి వేయలేదు, మీరు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ద్వారగా అయితే వేగించేసుకుందాము. ఇలా వేగించుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి, కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఎండుమిర్చి వేసుకొని అటు ఇటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. ఫ్రెష్గా కడుక్కొని కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది, పులిహోరలో కరివేపాకు చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి లైట్గా వేగేదాకా కలుపుకుందాము. అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చీలు మధ్యలోకి చీల్చేసి వేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. వేడిగా ఉంటుంది కాబట్టి ఆ పసుపు అనేది మొత్తం అంతా సెట్ అయిపోతుంది. ఇలా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడు నిమ్మకాయలు ఒక 3 నిమ్మకాయలు అంటే 3 నిమ్మకాయలు పెద్దవి మధ్యలో కోసి రసం అయితే తీసుకొని నేను గ్లాస్లో వేసుకున్నానండి. నిమ్మకాయ అయితే సైజు అలా ఉన్నాయి, చూడడానికి కూడా బాగున్నాయి. ఇప్పుడు రైస్ అంతా పళ్ళెంలోకి అయితే వేసుకోవాలండి. వేసుకొని మనకి సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ అంతా మొత్తం అంతా జిమ్ముకోవాలి. అలాగే నేను పక్కన రోట్లోనండి ఎండుమిర్చి, ఆవాలు పచ్చివే దంచుకొని నూరుకున్నానండి, ఆ పొడిని కూడా ఈ రైస్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనం చింతపండు పులిహోర ఎలాగైతే ఉంటుందో టేస్ట్ అలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చింతపండు పులిహోరలో కూడా ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పులిహోర. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత మనం వేగించి పెట్టుకున్నాం కదా పప్పులు, అవి కూడా మొత్తం అన్నీ వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే గరిటతో కలిపేసుకుందాము. మీకు వీడియో రివర్స్లో కనిపిస్తుందండి, అందుకే నేను కలిపింది ఎడమ చేత్తో కలిపినట్టు కనిపిస్తుంది. ఫోన్ ఎదర్ కెమెరా మూలన రివర్స్లో కనిపిస్తుందండి, అంతే, అది కుడి చేతితోనే కలుపుతున్నాను. అంటే మీరు ఏమైనా మిస్టేక్గా అనుకుంటారని చెప్తున్నానండి. గరిటతో కలుపుతుంటే కుదురుతలేదండి, సరిగ్గా కలవట్లేదు, అందుకని నేను చేతితో కలుపుకుంటున్నాను మొత్తం అంతా కలిసేలాగా. ఇప్పుడు మనం నిమ్మకాయ పులుపు అనేది వేసేసుకుందాము. గింజలు ఏమన్నా ఉంటే తీసి పాడేసి అది నిమ్మకాయ రసం అనేది వేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకుందామండి. మనం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే తిని చూడాలండి. ఉప్పు సరిపోకపోయినా, నిమ్మకాయ రసం సరిపోకపోయినా సరే మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు. నాకు కరెక్ట్గా సరిపోయినాయి. ఇంక నేను మొత్తం మళ్ళీ ఒకసారి అయితే పులిహోర అంతా కలిపేసుకొని ఈ పులిహోర అంతా పళ్ళెంలోకి ఒక సైడ్ తీసేసి అలా నొక్కి పెట్టి వదిలేయాలండి. నొక్కడం వల్ల ఏమవుతుందంటే మనం కలిపిన పులుపు, ఉప్పు ఇవన్నీ మొత్తం రైస్కి అబ్జర్వ్ అవుతుంది, అంటే పడుతుందండి, చాలా టేస్ట్గా చక్కగా ఉంటుంది. మెయిన్ ఇందులోని ఆవాలు, ఎండుమిర్చి ఎప్పుడైతే దంచుకున్నామో పులిహోర అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి.
కొత్తగా ఎవరన్నా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.